హాయ్ వియర్స్, ఇప్పుడు మనం ఎంఎస్ ఎక్సెల్లో నేర్చుకునే ఆప్షన్ ఏంటంటే ఇన్సర్ట్ ట్యాబ్లో పైవోట్ టేబుల్. ఈ ఆప్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. చూడండి వియర్స్, ఇక్కడ నేను ఒక టేబుల్ అనేది ప్రిపేర్ చేసి పెట్టానండి. మనకి ఇప్పుడు ఈ పైవోట్ టేబుల్ నేర్చుకోవాలంటే ఈ టేబుల్ని బట్టి మనం నేర్చుకోవచ్చండి. ఇప్పుడు ఈ టేబుల్ మీరు క్లియర్గా గమనిస్తే ఏముందో చూడండి. అంటే నేమ్స్, ప్రోడక్ట్స్, ప్లేస్, వాల్యూస్. అంటే దుర్గా అనే పర్సన్ బైక్స్ని విజయవాడలో సేల్స్ చేశాడు, ఎంతకి 98,000కి. అలానే రవి అనే పర్సన్ టీవీస్ని తెనాల్లో 65,000కి సేల్స్ చేశాడు. అలానే చూడండి, దుర్గా అనేవాడు మళ్ళీ రిపీట్ అయ్యాడు, మొబైల్స్ని గుంటూరులో సేల్స్ చేశాడు. అలానే దుర్గా అనేవాడు టీవీస్ని విజయవాడలో సేల్స్ చేశాడు. అలా రవి అనేవాడు మళ్ళీ రిపీట్ అయ్యాడు, రమేష్ రిపీట్ అయ్యారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు రిపీట్ అయ్యారండి. ఇక్కడ మనం క్లియర్గా గమనిస్తే ఇప్పుడు వీళ్ళందరూ టోటల్ వాల్యూస్ ఇవి. ఈ మొత్తం టోటల్ వాల్యూస్ ఇక్కడ చూస్తున్నా. ఇప్పుడు ఈ మొత్తం టోటల్ వాల్యూ చూడాలంటే ఇక్కడ మనం కర్సర్ పెట్టేసి ఆల్ట్ ఈక్వల్ టు కొట్టేస్తే ఆటోమేటిక్గా టోటల్ వాల్యూ వచ్చేస్తుంది. చూడండి వియర్స్, ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ఈ టోటల్ వాల్యూ ఏంటండి, ఆల్ సేల్స్ మ్యాన్ టోటల్ వాల్యూ, లేదా ఆల్ ప్రోడక్ట్స్ టోటల్ వాల్యూ, లేదా ఆల్ ప్లేసెస్ టోటల్ వాల్యూ. అంటే ఈ మూడింటికి టోటల్ వాల్యూ సేమ్ ఒకటేనండి. ఓకేనా? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే చూడండి వియర్స్, మొత్తం ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్ సేల్స్ మ్యాన్ టోటల్ వాల్యూ, ఆల్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ, ఆల్ ప్లేసెస్ టోటల్ వాల్యూ. ఈ మూడు ఆల్రెడీ మనం కనుక్కున్నాం. అవే కాకుండా ఇక్కడ ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ, ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ, అలా ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ. ఈ మొత్తం టోటల్ వాల్యూస్ ఒకే ఒక్క టేబుల్లో డిస్ప్లే అవుతాయి. అదే పైవోట్ టేబుల్. ఓకేనా? ఇప్పుడు మీకు ఇక్కడ ఇచ్చిన ఈ పైవోట్ టేబుల్ ఇది ఎక్సెల్ ఫైలు, ఈ ఎంఎస్ వర్డ్ ఫైలు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? చూడండి వియర్స్, ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలంటే మనం ఆల్ సేల్స్ మ్యాన్ టోటల్ వాల్యూ మొత్తం నార్మల్గా చూస్తున్నామండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే దుర్గా అనే పర్సన్ది మొత్తం టోటల్ వాల్యూ కనుక్కోవాలి. అలానే చూడండి వియర్స్, ఇప్పుడు ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ అంటే ఏంటంటే దుర్గా అనే పర్సన్ విజయవాడలో బైక్స్ కొన్నాడు, మళ్ళీ దుర్గా అనే పర్సన్ విజయవాడలో టీవీస్ కొన్నాడు. అంటే ఒకే ప్లేస్లో 2 ప్రోడక్ట్స్ కొన్నాడు, అవునా కాదా? అంటే వీటి వాటికి సపరేట్ టోటల్ వాల్యూ కావాలి. అలానే చూడండి, రవి అనే పర్సన్ టీవీస్ని తెనాల్లో కొన్నాడు, మళ్ళీ రవి అనే పర్సన్ టీవీస్ని గుంటూరులో కొన్నాడు. అంటే ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ కూడా కావాలి. అలానే అసలు ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ కావాలి, ఈచ్ ప్లేసెస్ టోటల్ వాల్యూస్ కూడా కావాలి. ఓకేనా? ఈ విధంగా కూడా మనం కనుక్కోవచ్చు. ఓకేనండి? అది ఏ ఆప్షన్ ద్వారా? పైవోట్ టేబుల్ అనే ఆప్షన్ ద్వారా. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఏది ఇక్కడ దాకా సెలక్షన్ చేసి పైవోట్ టేబుల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకేనా? ప్రెస్ చేశాను. ఎప్పుడైతే ప్రెస్ చేస్తానో ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఈ రేంజ్ మొత్తం సెలక్షన్ చేసిందండి. ఇక్కడ మీరు ఓకే అనే బటన్ కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా ఓపెన్ అయిందా లేదా? సపరేట్ షీట్లో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి చూడండి, మొత్తం రైట్ సైడ్లో మనకి ఇలా కాలమ్స్ ఇచ్చాడు చూడండి, నేము, ప్రోడక్ట్, ప్లేసు, వాల్యూ. అక్కడ ఏ హెడ్డింగ్స్ అయితే ఇచ్చామో అవే ఇచ్చాడు. అలానే కింద ఒక 4 బాక్సెస్ ఇచ్చాడు చూడండి, ఫిల్టరు, కాలమ్స్, రోసు, వాల్యూస్. ఇప్పుడు ఈ పైన ఉన్న హెడ్డింగ్స్ని ఈ బాక్సెస్లోకి డ్రాగ్ చేయాలి, ఎలా నేను చెప్పినట్టు. ఓకేనా? ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ నేమ్ దగ్గర డైరెక్ట్గా క్లిక్ చేయండి. అంటే ఈ బాక్స్లో ఈ రేడియో బటన్ దగ్గర క్లిక్ చేయండి. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఈ రో అనే బాక్స్లోకి వెళ్ళిపోయింది చూడండి, వెళ్ళిందా లేదా? అలానే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ అనేదాన్ని, అంటే ఈ హెడ్డింగ్ని ఈ బాక్స్ని ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడికి వెళ్ళిందా లేదా? ఈ విధంగా అంటే ఈ రో కింద, అంటే ఈ నేమ్ కింద వెళ్ళిపోయింది. ఓకేనా? అలానే ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ప్లేస్ అనేది ఉంది చూసారు కదా, దీన్ని క్లిక్ చేసి ఇలా కాలమ్స్ బాక్స్లోకి డ్రాగ్ చేయండి. ఓకేనా? చూడండి వియర్స్, ఇక్కడ మీరేంటంటే ఈ నేము, ప్రోడక్ట్ని డైరెక్ట్గా సెలెక్షన్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. కానీ ఈ ప్లేస్ అనే దాన్ని డైరెక్ట్గా డ్రాగ్ చేయండి. అండ్ ఇంకోటి చెప్పేది ఏంటంటే ఈ నేమ్ కింద ప్లేస్ అయినా ఉండొచ్చు. అంటే ఇక్కడ ప్లేస్ ఉందంటే ఇక్కడ ఈ కాలమ్స్ బాక్స్లో ప్రోడక్ట్ ఉండాలి. అంటే ఇక్కడ ప్లేస్ అయినా పెట్టుకోవచ్చు, ప్రోడక్ట్ అయినా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రోడక్ట్ పెట్టామంటే ఇక్కడ ప్లేస్ పెట్టుకోవాలి. ఓకేనా? అలానే చూడండి, అంటే మీరు ఇక్కడ చేంజ్ చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ షీట్లో చేంజ్ అవుతుంది చూడండి, అవుతుందా లేదా? అలానే చూడండి, ఇప్పుడు ఈ వాల్యూ అనే ఆప్షన్ని డైరెక్ట్గా ప్రెస్ చేయండి, డ్రాగ్ చేయని అవసరం లేదు.
చూడండి వాల్యూలోకి వచ్చేసింది. వచ్చిందా రాలేదా? ఈ విధంగా ఈ 4 బాక్సెస్లో ఫిల్టర్ అనే బాక్స్లోకి ఏం పెట్టకూడదండి. కాలమ్స్లో ప్లేసు, రోస్లో ఫస్ట్ నేమ్ ఉండాలండి. అంతేగాని ప్రోడక్ట్ ప్లేస్ ఉండకూడదు. ఫస్ట్ నేమ్ ఉండాలి, దాని కింద ప్రోడక్ట్ అయినా ఉండొచ్చు, ప్లేస్ అయినా పెట్టుకోవచ్చు. అలానే వాల్యూస్లో సమ్ ఆఫ్ వాల్యూ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా క్రియేట్ అయ్యేదే పైవోట్ టేబుల్ అండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఓకే పైవోట్ టేబుల్ అయిపోయింది అని అనుకోకండి. పైవోట్ టేబుల్ క్రియేట్ చేయడం ఈ విధంగానే, కానీ దీన్ని అర్థం చేసుకుంటేనే పైవోట్ టేబుల్ అనే ఆప్షన్ వచ్చినట్టు. ఓకేనా? ఇక్కడ చూడండి వ్యూయర్స్, నేను ఏం చేస్తున్నాను అంటే జూమ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం క్లియర్గా చూస్తే ఆల్ సేల్స్ మ్యాన్ టోటల్ వాల్యూ, ఆల్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ, ఆల్ ప్లేసెస్ టోటల్ వాల్యూ ఇక్కడ వచ్చింది. ఇదిగోండి ఈ అమౌంట్ అనమాట. ఏది 11,04,000. ఓకేనా? మరి ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ ఎక్కడండి అంటే ఇదిగోండి దుర్గా అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడా? ఈ దుర్గా అనే పర్సన్కి హారిజంటల్గా ఈ లాస్ట్లో ఉంది చూడండి టోటల్ వాల్యూ 2,21,000. ఇది అనమాట టోటల్ వాల్యూ. అలా దుర్గా అనే పర్సన్ది టోటల్ వాల్యూ, రాజేష్ అనే పర్సన్ది టోటల్ వాల్యూ, రమేష్ అనే పర్సన్ది టోటల్ వాల్యూ, రవి అనే పర్సన్ది టోటల్ వాల్యూ. అలా ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ వచ్చిందా రాలేదా? అలానే చూడండి ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఎక్కడ వచ్చింది చూడండి. విజయవాడది ఇదిగోండి ఈ లాస్ట్లో వచ్చింది. ఏది 4,78,000. అలానే తెనాలి ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ, ఈచ్ ప్లేస్ గుంటూరుది ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే చూడండి వ్యూయర్స్, ఈచ్ నేమ్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఇక్కడ వస్తుంది. ఇదిగోండి అంటే ఈ దుర్గా అనే పర్సన్ది గుంటూరు ఇదిగోండి 75,000. ఓకేనా? అలానే ఇక్కడ ఒక్కసారి చూడండి వ్యూయర్స్, నేను ఇక్కడ చూపిస్తున్నాను. దుర్గా అనే పర్సన్ బైక్స్ని విజయవాడలో 98,000 కొన్నాడు. దుర్గా అనే పర్సన్ టీవీస్ని విజయవాడలో 48,000 కొన్నాడు. ఈ రెండు కలిపి టోటల్ వాల్యూ ఇదిగోండి పైన వచ్చింది చూడండి 1,46,000. అంటే ఇదేంటండి ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఇది. అలానే ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ ఈచ్ ప్రోడక్ట్ సపరేట్ వాల్యూస్ ఇవన్నీ. ఓకేనండి? అలానే చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. రవి అనే అతను టీవీస్ని గుంటూరులో కొన్నాడు 85,000కి. ఇదిగోండి వర్టికల్గా చూడండి గుంటూరు. ఓకేనా? అలానే టీవీస్ని తెనాల్లో కొన్నాడు. ఈ రెండు కలిపి టోటల్ వాల్యూ ఇక్కడ వచ్చింది. అంటే ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ ఎక్కడ వచ్చింది చూడండి 1,50,000. ఓకేనా? ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ హోల్ టోటల్ వాల్యూ ఈ లాస్ట్లో వచ్చింది చూసుకోండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనకి ఈ పైవోట్ టేబుల్లో ఉన్న టోటల్ వాల్యూస్ మొత్తం ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏంటండి ఆల్ సేల్స్ మ్యాన్ టోటల్ వాల్యూ ఇదే కదండి. ఏది 11,04,000. అలానే ఆల్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ సేమ్ ఇదే కదండి. అలానే ఆల్ ప్లేసెస్ టోటల్ వాల్యూ మళ్ళీ ఇదే. అంటే 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇదే, ఈ టోటల్ వాల్యూ ఇదే. అలానే నెక్స్ట్ ఏంటండి ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ ఇదిగోండి దుర్గా అనే పర్సన్ది ఇక్కడ ఉంది, రాజేష్ అనే పర్సన్ది ఇక్కడ ఉన్నాయి. అలా ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూస్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? అలానే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ. ఇదిగో చూడండి వ్యూయర్స్, మీకు ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ కావాలంటే ఇప్పుడు చెప్తాను, నెక్స్ట్ చెప్తాను. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ. ఇదేంటంటే ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి విజయవాడ టోటల్ వాల్యూ లాస్ట్లో ఇచ్చాడు చూడండి. అలానే తెనాలి టోటల్ వాల్యూ. అంటే ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఇక్కడ ఉన్నాయి. అలానే నెక్స్ట్ ఏంటంటే ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ. ఇదిగో చూడండి ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ ఎక్కడ ఉన్నాయి. ఇదిగోండి దుర్గా అనే పర్సన్ది ప్రతి ప్రోడక్ట్ వాల్యూ ఎక్కడ ఉంటాయండి. అలానే రాజేష్ అనే పర్సన్ది టోటల్ వాల్యూస్, రమేష్ అనే పర్సన్ది టోటల్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి. అలానే నెక్స్ట్ చూడండి ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ. ఇదిగోండి ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ ఇవన్నీ గుంటూరు విజయవాడ. ఇదిగోండి తెనాల్లో ఏం కొనలేదు కాబట్టి ఎంటీగా చూపిస్తుంది. అలానే రాజేష్ది ఇదిగోండి టోటల్ వాల్యూస్. అలానే నెక్స్ట్ చూడండి ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ ఈచ్ ప్రోడక్ట్ సపరేట్ వాల్యూస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. చూడండి ఈచ్ పర్సన్ది సపరేట్ వాల్యూస్ మొత్తం ఇవ్వండి ఇవన్నీ, రాజేష్ అనే పర్సన్ ఇవన్నీ, అలానే రమేష్ అనే పర్సన్, అలానే రవి అనే పర్సన్. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అలానే ఒకటి స్కిప్ చేశాను కదా, అదేంటిదండి ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ. ఇది ఎలా చూడాలి అంటే మీకు ఇక్కడ 4 బాక్సెస్ ఇచ్చాను కదండి.
ఇక్కడ మీకు కాలమ్స్లో ఏం పెట్టాను, ప్లేస్ పెట్టాను. ఇక్కడ మీరు ప్రోడక్ట్ పెట్టాలి. అంటే ఇక్కడ ప్రోడక్ట్ పెట్టామంటే ఈ రోస్లో నేమ్ కింద ఏం పెట్టాలి, ప్లేస్ పెట్టాలి. ఇప్పుడు నేను చూడండి ఈ ప్లేస్ని తీసుకొచ్చి ప్రోడక్ట్ కింద పెట్టాను. ఈ ప్రోడక్ట్ తీసుకెళ్ళి కాలమ్స్లో పెట్టాను. ఇప్పుడు ఆటోమేటిక్గా అక్కడ పైవట్ టేబుల్ చేంజ్ అయింది చూడండి. ఇదిగో చూడండి ఇప్పుడు ఈచ్ ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ కాలమ్స్లో వచ్చినాయి రాలేదా, వాటి టోటల్ వాల్యూ లాస్ట్లో వచ్చేసినాయి చూడండి. ఓకేనా? అలా బైక్స్ది, మొబైల్స్ది, టీవీస్ది ఈ మొత్తం టోటల్ వాల్యూ ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ పైవట్ టేబుల్లో ఇండివిజువల్ ఒకేసారి టోటల్ వాల్యూస్ ఈ విధంగా డిస్ప్లే అవుతాయండి. మీరు ఇక్కడ సెట్ చేసే విధానం కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ 1-2 సార్లు అర్థం చేసుకోండి. ఒకేసారి ఒకే టైంలో తక్కువ టైంలో అర్థం అవ్వాలి రూల్ ఏం లేదండి. 1-2 సార్లు చూసుకోండి, ఆటోమేటిక్గా ఈ పైవట్ టేబుల్ అనేది ఈజీగా అర్థమైద్ది. ఓకే వియర్స్.